నిజంగా మన తెలంగాణ ఏపీ ప్రభుత్వాన్ని నేను ఒకటే వేడుకుంటున్నా, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ పింకీ నిజంగా ఇట్లా అఘోర అని పేరు చెప్పుకొని వచ్చి ఇలా చేసేది పద్ధతి కాదు. నిజంగా జైలుకు పంపించాలి, రిమాండ్కి పంపించాలి, శిక్ష పడాలి. నిజంగా ఈ అఘోరని ఇంత జరుగుతున్న ఇంత చేస్తున్నా అదే నువ్వు అఘోరాన్ని ముసుగు ఒక్క రుద్రాక్ష వేస్తా, ఆ రుద్రాక్షలు తీసి ఒక్కసారి బయటికి రా బాంచని నేను అప్పుడు చూస్తా. బరాబరుగా తరిమి తరిమి కొడతారు. ఊరంతా ఆల్రెడీ తరిమి తరిమి కొడుతున్నారు కదా. ఎక్కడ పోయినా లొల్లిలే. ఎక్కడ ఇప్పుడు రోడ్డు మీద వాళ్ళు లేడీ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళని కూడా దొబ్బుకుంటూ వాళ్ళని పోనీ వాళ్ళనన్నా రెస్పెక్ట్ చేయాలి కదా. మళ్ళీ ఒక్కో వీడియోలో పోలీసు వాళ్ళు అంటే నాకు ఇష్టము, మళ్ళీ కొంతమంది పోలీసులు మీరు మీమ్స్ అయినా పూకు మీద ఆతుతో సమానం, నాకు పూకు వచ్చి నాకురా ఏంది రానస ఇలా మాట్లాడతారా అమ్మ. ఇలా ఆ ఘోరాలు ఎక్కడైనా ఆ వీడియోలు అన్నీ మీకు తెలుసు, వచ్చినాయని మాకు తెలుసు. ఇలా మాట్లాడుతూ ఒక ఆడపిల్ల ఈ మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నానని ఒక 10 మంది పోలీసు వాళ్ళని ఆ మాట వచ్చి పీకు నాకు అంటే ఏంది ఇది? నువ్వు కామందుడివా లేకపోతే రాక్షసుడివా? నువ్వు ఏంది అసలుకి? జనాలు ఎందుకు నమ్ముతున్నారు? ఇంకా సిగ్గుచేటు లేదు మనకి. మన భారతదేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, వీడొత్త పెద్ద సమస్యన మనకి. ఇలాంటి నా కొడుకులు తరిమి తరిమి కొట్టాలి. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి. నన్ను నమ్మకండి అంటాడు, మళ్ళీ నన్ను నమ్మకండి నేను అది కాదంటాడు, మళ్ళీ మీడియా ఎదురుకు వస్తాడు. ఏం చేస్తున్నాడని? అయ్యా పండించే రైతన్నకి మీరు ఇంత సాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు పండిస్తుంటే మనం తిని బతుకుతున్నాం. అలాంటి వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి కానీ ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తే ఏమొస్తుందయ్యా? బట్టలు ఇప్పుకొని తిరగడమా? బూడిద రాసుకొని తిరగడమా? ఇదేనా సనాతన ధర్మము? ఒక్కసారి రుద్రాక్షలు తీసి కనపడు జనాలు తరిమి తరిమి కొట్టకపోతే నా పేరు మాధురే కాదు. నిజంగా మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు పోతుందమ్మా.